అది ఏంటంటే మాహేశ్వరి మహాకాళి అని దాని మీద అంటే అందులో ఏంటంటే ఒక రాక్షసుడు ఎలా ఉంటాడు మహిషాసురుడు 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 అనే రాక్షసుడిని అమ్మవారు ఎలా సంహరించింది అనేది తీసుకొని చేస్తామన్నమాట. ఇందులో ఏంటంటే రాక్షసుడి నవ్వు, ఆ ఉగ్రరూపం, తర్వాత అమ్మవారు సంహరించేది, అది మొత్తం అలా కళ్ళకు కట్టినట్టు ఎలా వధించింది అనేది. సో లైఫ్లో మర్చిపోలేని మెమరీ అక్క. ఫస్ట్ టైం అంటే అబ్రాడ్ కదా, మన దేశం విడిచి వేరే దేశంలో చేయడము. అవును. తర్వాత సురేష్ మండవ గారు వాళ్ళ ఇంట్లోనే వర్క్షాప్ ఏర్పాటు చేసి ఒక 10 మెంబర్స్కి అట్లా వర్క్షాప్ తీసుకున్నాను అనమాట. అంటే యోగా అండ్ స్నేక్ డాన్స్ మీద. అద్భుతం. యోగా అండ్ స్నేక్ డాన్స్. స్నేక్ డాన్స్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 2012లో. స్నేక్ డాన్స్ అనే ఇప్పుడు డాన్స్ ఇప్పుడు డాన్స్ ఫామ్ ఉందమ్మా? లేదక్క. అది మనం అప్పుడు చూసి నేర్చుకున్నదే. అసలు ఏం తెలియదు అక్క, దాని గురించి ఇంత కూడా మాకు అవగాహన లేదు. ఆ పునం నాగుల ఆ మ్యూజిక్కే చూసి ఆ స్టెప్స్ చెప్పి డాడీ అక్క, అది మ్యూజిక్ పాడడం కష్టం కానీ చిరంజీవి పడుకొని ఉంటారు అక్క. పడుకొని ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ ఒక దగ్గర పర్ఫార్మెన్స్ అవుతుంటుంది అనమాట. ఆ పర్ఫార్మెన్స్ అవుతుంటే తనకి ఆ మ్యూజిక్ పడదు కదా, అంటే తనకి నాగుపాం విషము ఎక్కిస్తూ ఉంటారు కదా నెమ్మదిగా. అతనికి ఆ మ్యూజిక్ విన్నా తెలుసు కదా, ఒకలాగా అయిపోతుంటారు చిరంజీవి గారు అందులో. ఆ పడుకుని ఉన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఊర్లో పెడితే వెళ్ళేసి ఆపండి అని అంటాడు అనమాట గట్టిగా. ఈ సౌండ్ వింటుంటే నాకు ఎలాగో అవుతుంది అని. ఆ చిన్న మ్యూజిక్ అక్క అది. ఇంతకీ నీ డాన్స్ చిరంజీవి గారు చూసారా? లేదు, చూడలేదు. నేను చిన్నప్పుడు చూడాలక్క. చిన్నప్పుడు నీ గోల్ ఏంటని అడిగితే ఇదే చెప్పేదాన్ని, చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో, ఆయన ముందు నా ప్రదర్శన ఇవ్వాలి అని చెప్పేదాన్ని అనమాట. ఒకసారి మిస్ అయ్యానక్క పర్ఫార్మెన్స్. తప్పకుండా సమయం వస్తుంది. ఇంత దూరం తీసుకొచ్చిన భగవంతుడు ఇంకా నెక్స్ట్ ఏంటో కూడా చెప్తారు కదా. థ్యాంక్ యూ అక్క. సో ఇలా నీ నాట్య ప్రదర్శనలు ఇప్పుడు రెగ్యులర్ గా ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా యూఆర్ బిజీ రైట్ నౌ.